వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు హైదరాబాద్ లో. ఆయన విజయవాడ తరలిస్తున్నారు. టీడీపీ ఆఫీసులో పనిచేస్తున్నటువంటి కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ కిడ్నాప్ చేసి బెదిరించిన కేసు అరెస్ట్ చేశారు. వంశీ పైన బిఎన్ఎస్ సెక్షన్ 140 ఆఫ్ 1, 308, 351 ఆఫ్ 3, రెడ్ విత్ 3 ఆఫ్ 5 కేసులు నమోదయ్యాయి. వల్లభనేని వంశీ పైన అట్రాసిటీ కేసులు నమోదైనట్టు తెలుస్తోంది. నేరం రుజువైతే వంశీకి 140 ఆఫ్ 1 యాక్ట్ కింద 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. వల్లభనేని వంశీ ఇంటికి నోటీసులు అంటించారు పోలీసులు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నుంచి ఏపీకి తరలిస్తున్నారు. ఏపీకి తరలించిన వెంటనే ఆయన్ని రిమాండ్కి పంపించే అవకాశం కూడా ఉంది. కోర్టులో ప్రొడ్యూస్ చేసి పలు సెక్షన్ కింద కేసు నమోదు. సత్యవర్ధన్ పైన దాడి చేయడంతో పాటుగా ఆయన్ని కిడ్నాప్ చేశారని ఒక కేసులో అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. దానికి ముందు వంశీకి ఇంటికి వచ్చిన పోలీసులు ఆయన నోటీసులు కూడా సర్వ్ చేశారు. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం ఈ సెక్షన్ల కింద. పటమట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ సెక్షన్లకి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామంటూ వంశీకి నోటీసులు కూడా ఇచ్చి పోలీసులు అరెస్ట్ చేశారు. మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన కనబడుతున్నటువంటి ఆ ఫోటోలో కనిపించే వ్యక్తే సత్యవర్ధన్. ఆయననే వల్లభనేని వంశీ కిడ్నాప్ చేసి ఆయనని ఇబ్బంది పెట్టారు. అందుకే ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకే పటమట పోలీసులు వల్లభనేని వంశీ పైన SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. ఆయన అరెస్ట్ని చేసి ప్రస్తుతం హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ సహకారంతో వంశీని అరెస్ట్ చేసి పోలీసు విజయవాడ తరలిస్తున్నారు. మరి కాసేపట్లో విజయవాడ చేరుకున్న అవకాశం. ఉదయం 5 గంటలకే వంశీ ఇంటికి పోలీసులు చేరుకున్నారు. ఆయనకు కొంత ప్రతిఘటించి ఆయన వాగ్వాదం దిగినప్పటికీ పోలీసులు చాలా క్లియర్గా మీకు ముందస్తు బెయిల్ ఉంది, టీడీపీ కార్యాలయంలో దాడి ఘటన విషయంలో ముందస్తు బెయిల్ ఉంది, కానీ ఈ ఘటన రీసెంట్గా జరిగింది కాబట్టి ఈ కేసు ఆధారితంగా మేము మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామంటూ నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు. మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి రాజేష్ అందిస్తారు లైవ్ ద్వారా. రాజేష్, ఏం జరుగుతోంది? వంశీ అరెస్ట్ చేసి విజయవాడ తరలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు అక్కడ వైసీపీలో కానివ్వండి, అట్ ది సేమ్ టైం వంశీ అనుచరులు ఎటువంటి ఆందోళన వ్యక్తమవుతోంది? ప్రజెంట్ వంశీ ఎటువంటి విధంగా అంటే అక్కడ కిడ్నాప్ చేశారు, దాడి చేశారని చెప్తున్నటువంటి విషయంలో వాస్తవాలు ఎంత, అప్డేట్స్ ఏమున్నాయి? హైదరాబాద్లో వంశీని అరెస్ట్ చేసినటువంటి ఏపీ పోలీసులు విజయవాడకి తీసుకొస్తున్నారు. విజయవాడ పడమట పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే కేసు ఇక్కడే నమోదైంది కాబట్టి ఇక్కడికి తీసుకొస్తారనేది ప్రస్తుతం అందుతున్న సమాచారం. అయితే ఈ కేసులో ట్విస్ట్ ఏంటంటే 3-4 రోజుల్లోనే కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అదేంటంటే సత్యవర్ధన్, తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ పనిచేస్తున్నటువంటి సత్యవర్ధన్ ఆ రోజు టీడీపీ నేతలు వైసీపీ నేతలు దాడి చేసిన సందర్భంలో తన మీద కూడా దాడి చేశారు, వైసీపీ ఆఫీస్కి వచ్చి దాడి చేశారంటూ SC/ST కేసు పెట్టారు. కేసు పెట్టిన తర్వాత అది దాదాపు 3 ఏళ్ళు అవుతుంది. 2022లో ఇష్యూ జరిగితే 3 ఏళ్ల తర్వాత అనూహ్యంగా 4 రోజుల ముందు అదే సత్యవర్ధన్, ఆయన దాదాపుగా ఏడాది కాలం నుంచి హైదరాబాద్లో ఉన్న సత్యవర్ధన్, ఆయన స్వస్థలం ప్రసాదంపాడు. అయితే హైదరాబాద్లో ఉన్నటువంటి సత్యవర్ధన్ని 3-4 రోజుల ముందు వంశీ అనుచరులు వంశీ బెదిరించి భయపెట్టి ఆ కేసును వెనక్కి తీసుకునేలాగా చేశారు. అందులో భాగంగా ఆయన SC/ST ప్రత్యేక మ్యాజిస్ట్రేట్ ముందు వెళ్ళి అఫిడవిట్ ఇచ్చారు. ఈ కేసుతో తనకు సంబంధం లేదు, ఈ కేసును వెనక్కి తీసుకుంటున్నానని అఫిడవిట్ ఇచ్చారు. అఫిడవిట్ ఇచ్చిన తర్వాత పరిణామాలు మారిపోయాయి. ఇక్కడ విజయవాడలో ప్రసాదంపాడులో ఉన్నటువంటి సత్యవర్ధన్ తల్లి తన కొడుకుని బలవంతంగా బెదిరించి కిడ్నాప్ చేశారంటూ ఆమె నివాసం ఉంటున్నటువంటి పరిధికి సంబంధించినటువంటి పటమట పోలీస్ స్టేషన్లో కిడ్నాప్ కేసుతో పాటు SC/ST అట్రాసిటీ కేసు కూడా పెట్టడం జరిగింది. ఆ కేసులో వెంటనే రియాక్ట్ అయినటువంటి పోలీసులు నిన్న సాయంత్రమే హైదరాబాద్ వెళ్లారు. హైదరాబాద్ వెళ్లి ఈరోజు తెల్లవారుజామున వంశీ ఇంటికి వెళ్ళి నోటీసులు సర్వ్ చేసి ఏ సెక్షన్ల కింద ఎందుకు అరెస్ట్ చేస్తున్నామని వివరణతో కూడినటువంటి నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఇచ్చిన తర్వాత ఆయన్ని అదుపులో తీసుకుని విజయవాడ తీసుకొస్తున్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే సత్యవర్ధన్ బెదిరించింది వల్లభనేని వంశీ అనుచరులు. వల్లభనేని వంశీ బెదిరించి ఆ కేసును వెనక్కి తీసుకుని చేస్తే వెంటనే ఇక్కడ ఇంకొక వ్యూహం పొలిటికల్గా తెలుగుదేశం కానీ లేకపోతే ఇంకో వ్యూహంలో భాగంగా ఆమె తల్లి ద్వారా ఇక్కడ పడమర స్టేషన్లో తన కొడుకుని కిడ్నాప్ చేశారంటూ కిడ్నాప్ కేసు, SC/ST అట్రాసిటీకి 2 కేసులు పెట్టడం. వెంటనే పోలీసులు ఈ గన్నవరం హైదరాబాద్ వెళ్ళి వంశీని అదుపులో తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం అయితే పడమట తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ విచారించిన తర్వాత వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి తరలించి తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం కనబడుతుంది. అయితే పొలిటికల్గా వంశీ గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఆ రోజు దాడికి సంబంధించి కానీ వైసీపీ ఉన్నప్పుడు ఆయన మాట్లాడిన తీరు కానీ అందరూ చూశారు కాబట్టి ఖచ్చితంగా దీని గురించి అందరూ డిస్కస్ చేసుకుంటున్నారు. అయితే వంశీకి సంబంధించిన విషయంలో ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ కార్యాలయం దాడి కేసులో A71గా ఆయన ఉన్నారు. ఆయన ఉన్నప్పుడు ఆల్రెడీ హైకోర్టులో ముందస్తు అంటే బెయిల్కి సంబంధించి వెళ్ళారు. కోర్టు కూడా అరెస్ట్ చేయొద్దని చెప్పింది. కానీ ఆ కేసుతో సంబంధం లేకుండా ఇప్పుడు ప్రత్యేకంగా పెట్టినటువంటి కిడ్నాప్ కేసు, SC/ST అట్రాసిటీ కేసు, ఈ 2 కేసులకు సంబంధించి అప్పుడు వంశీని అదుపులో తీసుకున్నట్టు తెలుస్తుంది. చూడాలి మరి ఎలాంటి పరిణామాలు చోటు
చేసుకుంటే మరి హైకోర్టు ఏమైనా అప్రోచ్ అవుతారా లేదా అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఒకవేళ హైకోర్టు అప్రోచ్ అయితే ఎలాంటి వచ్చే అవకాశం ఉందో చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది మనొచ్చు. రాజేష్, ప్రజెంట్ ఆయనని అరెస్ట్ చేసి విజయవాడ తరలిస్తున్న నేపథ్యంలో వంశీ అనుచరులో వైసీపీ కార్యకర్త ఎటువంటి ఆందోళన వ్యక్తమవుతోంది? వంశీ అరెస్ట్ పైన ఇప్పటివరకు ఎవరైనా వైసీపీ కార్యకర్తలు కానీ వైసీపీ నాయకులు కానీ స్పందించారా? ఇప్పటి వరకు వైసీపీ నుండి అంటే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ మాత్రం పెట్టారు, అరెస్టును ఖండిస్తున్నామని పోస్ట్ మాత్రం పెట్టారు తప్పించి ఎక్కడ కూడా ఎవరు మాట్లాడలేదు. మరి కాసేపట్లో ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ మాట్లాడే అవకాశం కనబడుతుంది. మరోవైపు వల్లభనేని వంశీ భార్య మాత్రం కొంత ఆబ్దిరికాడ కొంతమంది వద్ద మాట్లాడుతున్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకోకుండా, ముందస్తు సమాచారం ఇవ్వకోకుండా, ఏ సెక్షన్ల కింద కేసు పెడుతున్నామో చెప్పకోకుండా బలవంతంగా అరెస్ట్ చేశారని వాళ్ళ వైఫ్ అయితే మాట్లాడుతున్నారు తప్పించి ఎవరు కూడా వైసీపీ నుండి ఇప్పటి వరకు రియాక్షన్స్ రాలేదు. వాళ్ళ శ్రేణులు కూడా వైసీపీ శ్రేణులు కూడా ఎవరు కూడా ఇక్కడికి వచ్చి మాట్లాడే పరిస్థితి కూడా లేదు మనోజ్. రైట్ రాజేష్, సో మొత్తం మీద సత్యవర్ధన్, కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ ని కిడ్నాప్ చేసి వంశీ అనుచరులు తనతో పాటుగా వంశీ కూడా వారిని ఇబ్బంది పెట్టారు. సత్యవర్ధన్ తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకి పటపట పోలీసులు వంశీ పైన ఎస్సీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేశారు. మరోవైపుగా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దాంట్లో ఒకవేళ కనుక ఈ నేరం రుజువైతే వంశీకి 10 ఏళ్ల జైలు శిక్ష ఖాయంగా కనబడుతోంది. 10 ఏళ్ల పాటుగా ఆయన జైలు జీవితం గడపబోతున్నారు. హైదరాబాద్ లో ఉన్నటువంటి వంశీని ఉదయాన్నే 5 గంటలకి పోలీసులు వంశీ ఇంటికి చేరుకున్నారు. ఆయనకు నోటీసులు సర్వ్ చేశారు. ఆయన సంతకాన్ని కూడా తీసుకున్నారు. ఆ తర్వాత వెంటనే వంశీని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. వంశీని రాయదుర్గం పోలీసుల సహకారంతో విజయవాడ పోలీసు అరెస్ట్ చేసి ప్రస్తుతం పటమట పోలీస్ స్టేషన్ తీసుకువెళ్తున్నారు. అక్కడ తీసుకెళ్లిన తర్వాత వైద్య పరీక్షల నిమిత్తం వైద్య పరీక్షలు నిర్వహించి ఆ తదనంతరం కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారా, ఆ తర్వాత రిమాండ్కి తరలిస్తారా, కస్టడీ తీసుకుంటారా చూడాల్సిన అవసరం అయితే ఉంది. ప్రస్తుతం అయితే ఇంకా వైసీపీ శ్రేణులు ఎవరు పెద్దగా స్పందించలేదు. కేవలం ఒక ట్విట్టర్లో పోస్ట్ మాత్రం పెట్టారని తెలుస్తోంది. అరెస్ట్ని ఖండిస్తున్నామన్నట్టుగా చెప్పారు. మరి వంశీ అరెస్ట్ పైన ఏ రకమైన రియాక్షన్స్ వస్తాయి, వంశీని పటపట పోలీస్ స్టేషన్ తరలించిన తర్వాత అక్కడ వైసీపీ శ్రేణులు ఏ విధంగా ఆందోళన చేపడతారా, ఎటువంటి ఆసక్తి రేపు అక్కడ రేకెత్తించబోతోంది, ఎటువంటి విధంగా ఆందోళన చేపట్టబోతున్నారు